చేస్తూ ఉన్నారు. ఏకే లైన్ విషయంలో ఇంతవరకు స్పందన లేదు. ప్రకటన వచ్చి వారం రోజులు అయ్యింది. కనీసం ఇప్పటికీ కూడా కూటమి నాయకులు స్పందించట్లేదు. కనీసం చర్చలకు పిలవట్లేదు. అసలు ఎవరు ఈ గైడ్లైన్స్ రెడీ చేస్తూ ఉన్నారు? మేము అడిగిన విశాఖ రైల్వే జోను, వాళ్ళు దక్షిణ కోస్తా జోన్ అంటున్నారేంటి? రాష్ట్ర విభజనలో అమరావతికి పేరు ఎలా వచ్చింది? అక్కడ రాజధాని పెట్టారు కాబట్టి అమరావతి రాజధాని పేరు ఇచ్చారు. వాళ్ళ రైల్వే జోన్ ఇక్కడ కావాలని పోరాటాలు త్యాగాలు కొనసాగాయి కాబట్టి దీనికి విశాఖ రైల్వే జోన్ పేరు వచ్చింది. మీరు మరి దక్షిణ కోస్తా రైల్వే జోన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోను అన్నింటిలో కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాల్లో కానీ నియామకాల్లో కానీ నిధుల్లో కానీ విశాఖ గొంతు నొక్కుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హక్కులు కాలు రాస్తూ ఉన్నారు. నేను హెచ్చరిస్తూ ఉన్నాను 1-4 సార్లు మళ్ళీ మీకు. విశాఖలో ఒడిశా బస్సులు అడ్డుకుంటాం, ఒడిశా భువనేశ్వరపల్లి రైళ్లను కూడా అడ్డుకుంటాం. తమాషాలు చేస్తూ ఉన్నారా? ఇక్కడ ప్రజలేమో కూలి పనులు చేసుకుంటుంటే వాళ్ళకి లక్షల్లో జీతాలా? బీహార్, బెంగాల్, ఒడిశా వాళ్ళకి లక్షల్లో జీతాలా? ఇక్కడ వాళ్ళు 10-15 వేలు కూడా ఉద్యోగం లేదు, కూలి పనులు చేస్తూ ఉన్నారు. ఏమిటి పరిస్థితి? విశాఖ రైల్వే జోన్ వచ్చిన తర్వాత కూడా మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని చర్చలకు పిలవాల్సిన అవసరం ఉంది. ఏపీకి విశాఖకి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఏటీ రామారావు, ఏపీ ప్రజా